నంబర్ 1 అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. మిస్టర్ ప్రశాంత్ కుమార్, మిస్టర్ ప్రశాంత్ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. మొదట మేము కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి సూటిగా సమాధానం చెప్పాలి. కలకత్తా కాళిక నాలిక పొడిగంత, కాశీ విశాలాక్షి ముక్కు పొడకంత, బంగాళాఖాతంలో నీరు ఎంత ఉంటుంది? నిడదవోలు మడుగులో కంటే కొంచెం ఎక్కువ. తెలుగులో 3 మంచి అక్షరాలు చెప్పండి. చవట. చవట. ఏమిటి అర్థం లేని సమాధానం? మీరడిగే ప్రశ్నలకు మాత్రం అర్థం ఉందా? మీరిచ్చే మేనేజర్ ఉద్యోగానికి దీనికి అసలు సంబంధం ఉందా? మా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగే అధికారం మాకుంది. అధికారం కాదిది, నిరుద్యోగుల్ని కించపరిచే అహంకారం. మీరు మొదట ప్రశ్న వేసినప్పుడే నాకు అర్థమైంది, ఈ ఉద్యోగం ఇంకెవరికో అమ్మేశారని. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులన్న సంగతి మర్చిపోకండి. గుడ్ బై. హలో హలో. బాబాయ్, ప్రశాంత్ ఏమిటి చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నాడు? ఏముంది, ఇంటర్వ్యూలో ఆఫీసర్లను తిట్టుంటాడు, వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడు తెక్క సమాధానం చెప్పుంటాడు. ఏరా ప్రశాంత్, ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా? షరా మామూలే. ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను. వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్. శభాష్ రా బేటా. ఆటో అభిష్ వస్తావా? అరేసిన్, నువ్వు వెళ్ళరా. అయ్యా మహాప్రభు, మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి. అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి రెప్పలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే? ఆడవాళ్ళు ఉబ్బేయడంలో మీకు మీరే. మీ బుద్ధులు నా బిడ్డకు రాలా, అదే సంతోషం. అదిగో వాడు వచ్చేసాడు. ఇటు ఇవ్వు నాన్న. ఇంత పొద్దుపోయిన దాకా కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడి ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరే, ఓ పని చేయరా, భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్స్ తో నాకు టైం అయిపోయింది, లేటుకి వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? ఫోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చాయి, అందరూ కలిసే భోంచేయచ్చు. బ్రహ్మాండం పాప. ప్యాసింజర్స్ కు ఫ్రీ మీల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు. పెద్ద జర్నలిస్ట్ కదూ, ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజ్, నాలాగా వారి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంత పడుకోవడం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసిరారా, అన్నం తిందు గాని. కడుపులో ఆకలి కేకలేస్తోంది, 2 నిమిషాలు వచ్చేస్తాను. మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదామని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగుడ్నా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషినన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటివ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఓ బయటికి. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే. నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే.
వాణి నువ్వెప్పుడు వచ్చావే? అది ఎప్పుడు ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ముందు గాని. ఎక్కడికన్నా వెళ్తున్నావు? ఎక్కడికే ఉంటే సంఘంలోకి. సంఘం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. బందిపోటు సినిమాలో ఎన్టీఆర్ రాక్ కోసం ఎదురు చూసినట్లు, మోసగాడు సినిమాలో కృష్ణ కోసం ఎదురు చూసినట్లు, కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి కోసం ఎదురు చూసినట్లు కష్టాల్లో ఉన్న బాధితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళాలి. అన్నయ్య, ఈ పిచ్చి పనులు మానవా? ఇచ్చేమిటమ్మా? అమ్మా నాన్న నాకు త్యాగరాజన్ పేరు పెట్టినా రాజు పేరు త్యాగం చేసి త్యాగి ఉంచుకున్నాను. ఆ త్యాగి పేరు నిలబెట్టడం కోసమైనా నేను త్యాగాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను వెళ్ళాలి. అయ్యో, అన్నయ్యకి ఈ పైచి ఎప్పుడు పోతుందో ఏమో. ఓ మై కంట్రీ, భావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను. ఏమయ్యా, సిగ్గులేదటయా నీకు? ఇలాంటి చిట్టి చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా? నువ్వు తప్పుకో బాబు, నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ చూపు ఫట్ మంది, చూసుకో. పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. కండలు తిరిగిన ఆ చేతులు, ఎత్తుగా ఉన్న ఆ భుజాలు, వెడల్పైన ఆ ఛాతి, ఎంత అందంగా ఉన్నాడో. మన్మధుడిలా ఉంటాడు. అతను నా కామో, నా సొంతం. అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని అలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాక చెప్తాను. చూశానే కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవుని కడుగుతున్నాను. కర్మ, అన్నా చెల్లి దొందు. అది సరే గాని, నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పనా తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరిద్దరం పెళ్లి చేసుకున్నావా? ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన? ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం, వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యయ్యో, వర్షం పడుతున్నట్టుంది. రేఖ, పెరట్లో ఎప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇట ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా. మీరు తెలుసుకోండి, పోండి. తేల్చుకుంటా. అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప.
నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. అటో కోటికొస్తా. కూర్చోండి, వస్తానరా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్సు అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? నీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు. ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా? ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అలాగే అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా? ఉన్నాడండి. అయితే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. దా దా. అమ్మో, ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. దా దా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. దా No. దా. ఏయ్! నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఎనీ హాట్ న్యూస్? ఎస్ సార్. ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారే కర్ణాటక పెంచలయ్య. ఆయన చేసిన రిగ్గింగ్, గూండాయిజం, లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్, వాటిని గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను. ఒకసారి చూడండి. రాజశేఖరం గారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ ఎమ్మెల్యే రేపు మంత్రి అవుతాడు, అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు. మనకెందుకండి ఇవన్నీ? అంటే పొలిటికల్ ప్రెషర్స్ కు భయపడి జనానికి నిజం తెలియకుండా దాచమంటారా? ఐఎమ్ సారీ సార్. కరెక్టే, కానీ భూఆక్రమణ చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం. దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా? వాళ్ళందరూ వచ్చి మన ప్రెస్ని సర్వనాశనం చేశారు. దాంతో మన పత్రిక 2 రోజులు మూసేయాల్సి వచ్చింది. ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోవటం జర్నలిజానికి అవమానం అండి. అప్పుడు అసలు పత్రికల మనుగడకే అర్థం లేదు. మీ పంథా మార్చుకోనంటారు. ఇదే కాదు, ఇంకొక సెన్సేషనల్ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను. త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను. ఎవరి గురించి? అది మీకే తెలుస్తుందిగా. హాయ్ కావో. నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా? అవును. ఇప్పుడేంటి? ఇప్పుడు తీర్చు. దా 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 దా. చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చి నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? అస్కు బుస్కు కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి, పారిపోను, ప్రామిస్. ఓకే. పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిందాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ? రెడీ? వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా.
వాణి ఏమైందమ్మా? ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా ధర్మప్రభులు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇది పని కాదేటి? పోవా. ఓ మై పూర్ కంట్రీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? 10 రూపీస్ ధర్మం చేయండి. ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. రావయ్యా రా. ధర్మప్రభులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకుని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతూగానే. వద్దు బాబు. రావయ్యా పడుకో. బాబు గారు, బాబు గారు. వస్తున్నా. నా బట్టలు, నా ఉయ్యాలు, గొలుసు, బాబా నా లుంగి, అమ్మో అయ్యో అమ్మో నా టీవీ, బాబా కెమెరా కార్డు, అయ్యో వస్తున్నా. అమ్మో కోపం వచ్చిందే బాబు. బాబు గారు, ఏంటి కాగ్గోల? హాయ్. నా ప్రేమ గోళ నీకు కాకి గోళలా అనిపిస్తోందా? ఇదిగో మిస్టర్, ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను. ఒళ్ళేమన్నా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా? ఆహా, తప్పుగా అనుకోకు. నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను. నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి? బెట్టా, నువ్వు గెలిస్తే నేనొకటి ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నా బాకీ తీర్చేయాలి. బెట్టా? బెట్. ఆటో. దిగా. మర్యాద. నేనిప్పుడు ప్యాసింజర్ని. నన్ను గౌరవించడం నీ డ్యూటీ. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? పాలక్నామా ప్యాలెస్, షాలిబండ, గోల్కొండ, ట్యాంక్ బ్యాన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అక్కడేం పని? పని అడగకూడదు. పోనీ. పొద్దున్నే భలే గిరాకిరా బాబు. రవ్వడానికి ఇంకా అరగంటుంది. ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా. రెడీగా ఉండు. వాణి, నువ్వే గెలిచావు. ఐ లవ్ యూ. ఓడిపోయానని ఒప్పుకున్నావుగా, నా బాకీ తీర్చే. టైం అయింది. నేనే గెలిచాను. నువ్వెవరు? ప్రశాంత్ ఏడి? అన్న అర్ధగంట కిందటనే నా ఆటో తీసుకుపోయిండు. నిన్ను ఇందులో తీసుకురామన్నాడు. ఎంత
దెబ్బ కొట్టావు కామో. ఛీ! పోలీస్ స్టేషన్ చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. ఐఎమ్ జర్నలిస్ట్. ఓకే ఓకే. మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని 100 కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ గాని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారేమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా? చెప్పండి. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్. తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసిస్తున్నారన్నమాట. సార్, శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. దొంగతనం చేస్తారా? వీణ్ణి బొక్కలో వేసి మక్కలేద కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకి రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి ప్లీజ్. చేయకపోతే కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి, ఆ లచ్చని గురించి పేపర్లో రాయిస్తాను. మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్? ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. రే ప్రశాంత్, నీకు ఈ సంగతి తెలుసా? మీ నాన్నగారికి పోలీసులు పెద్ద అవార్డు ఇస్తున్నారా? ఏనా నిజమేనా? మీ అమ్మ జోకులేస్తుందా నా మీద? లేకపోతే ఏమిటండి, రోడ్డు మీద జరిగిన ప్రతి విషయం పోలీసులు చెప్పాలా? అరే, నాకెందుకు లేని ప్రతి ఒక్కరు చేతులు ముడుచు కూర్చుంటే ఎలాగే? లోకంలో 1,00,000 జరుగుతున్నాయి. అవన్నీ మీ పేపర్లో వచ్చవుతున్నాయా, లేకపోతే జనం వెళ్ళి పోలీసులకు చెబుతున్నారా? నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. నాన్న చేసిన దాంట్లో తప్పే ఉంది. చట్టాన్ని గౌరవించి ఆయన కళ్ళతో చూసిన ఘోరాన్ని పోలీసులకు చెప్పారు, అంతేగా? అది అలా అంటే సరే మీ అమ్మకి. అదే కదా, మీ నిజాయితీ వాడి సపోర్టు సరిపోయింది. అమ్మా, సాయంత్రం నుంచి నాన్నను ఓ సతాయించి బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త నీళ్లు తాగమ్మా. తక్కువయ్యావే. నేను చెప్పిందంతా గుర్తుంది కదూ? అలా చేస్తే ఈ చాక్లెట్ ఇస్తాను. అదిగో అంకుల్ వస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు త్వరగా. అంకుల్ అంకుల్, నువ్వు వచ్చి సూపర్ హీరో లాగున్నావు. ఓహో, నువ్వు వచ్చు మినీ సూపర్ హీరోయిన్ లా ఉన్నావు. ముద్దివ్వా? ఒకటేంటి, 4 ఇస్తాను. అలా కాదు, కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఓహో సరే, కళ్ళు మూసుకునే ఇస్తాను. కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు ముద్దిస్తాను. నువ్వా? అయ్యో అయ్యో అయ్యో, నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఓహో, ఇదంతా నీ ప్లాన్ అమ్మందగమన? కామో, నా బాకీ తీరుస్తావని ఎంతో ఆశపడ్డాను, అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్. ఆంటీ బాల్ బాల్ బాలా నిన్ను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను, తక్షాలు. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరుడు చేసుకోండి.
హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పోజు పెట్టబాక. ఏమ్మా, నోట్లో వేలెడితే కొరగలవా? లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా? ఓకే, కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్, గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు ఏమిటా కంగారు? వాళ్ళు ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో, నువ్వా? నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకప్పు చేసేసి చరిత్రలు రాసి పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షటప్! నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు, ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ. రే, శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా పైన నాకు ఇచ్చేవి ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రికలు ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురు దండం పెడుతుంటే నాకు దద్దలు ఆడిపోతే. రే, ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటుంది? మీరు ఎత్తుకోండి. సార్, ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా, టైం 7:30 అయింది, వచ్చి వెళ్ళిపోయింది, ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో, నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా, నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు, ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి, మీకు దండం పెడతాను. ఆయన వదిలేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.